ఓరే అబ్బాయి చెప్పబాయ్, ఇవాళ ఏదో ఒకటి స్వీట్ చేసి పెట్టరా, తీయగా తినాలంది నాకు. అవునా బాబాయ్, అయితే ఇవాళ నీకోసం బ్రెడ్ కా హల్వా, అదే డబల్ కా మీఠా అంటారు కదా, దాన్ని అయితే చేసి చూపించేస్తాను. చాలా బాగా ఉంటుంది, అదేవిధంగా చాలా టేస్టీగా ఉంటుంది. అవునారా, మరి ఎంత సమయం పట్టుద్దో ఏమో, తొందర చేస్తావా లేదా మరి? అరే రే, అన్నీ ఉంటే అరగంటలో చేసుకోవచ్చు బాబాయ్. అట్నా మరి తొందర చేసి పెట్టు, నేను తినేసి ఇంటికి పట్టుకెళ్తా, మీ పిన్ని కూడా వెయిటింగ్ అక్కడ. ఓరే అవునా బాబాయ్, సరే సరే, ఇప్పుడు చేసి చూపించేస్తాను. అదేవిధంగా వీడియో యూట్యూబ్లో పెట్టేస్తాను, పిన్ని కూడా చూపించేసుకొని నువ్వు కూడా హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేసి, ఓకేనా? సరే సర్రా, తొందరగా కానీ మరి, ఎట్టుంటుందేమో తినాలనిపిస్తూ ఉంది. చేసిన తర్వాత బ్రహ్మాండంగా ఉందంటావు చూడు బాబాయ్. ఓకే రా బాయ్, తొందరగాని. ముందైతే ఈ విధంగా బ్రెడ్ తీసుకున్నాను నేను. ఇది పెద్ద బ్రెడ్ ప్యాకెట్ వస్తుంది కదా, మెడికల్ షాపుల్లో బేకరీలో ఎక్కడైనా దొరికేస్తుంది, నార్మల్ మిల్క్ బ్రెడ్ అనమాట. అది తీసుకొని ఎడ్జెస్ అయితే కట్ చేసుకున్నాను ఈ విధంగా. దీనివల్ల ఏంటంటే టెక్స్చర్ షేపు మొత్తం బాగుంటుంది, అందుకని చెప్పి ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఆ ముక్కల్ని మీరు బ్రెడ్ క్రమ్స్గా అయినా వాడుకోవచ్చు, ఓకేనా? అది ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం నెయ్యి వేసుకొని మనం ఇందాక బ్రెడ్ తీసుకున్నాం కదా సైడ్స్ కట్ చేసి, అవి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు, లేదా అలాగైనా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఏంటంటే ఈజీగా వేయించుకోవడానికి బాగుంటుంది, అందుకని చెప్పి ఈ విధంగా చేశాను అనమాట. రెండు వైపులుగా ఈవెన్గా కలర్ వచ్చేలా కాల్చుకోవాలి. కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కాల్చుకోండి, ఎందుకంటే మీరు నెయ్యి మొత్తం వేసినా కూడా బ్రెడ్ అనేది పీల్చేసుకుంటుంది, అందుకని చెప్పి కొంచెం కొంచెంగా వేసుకొని కాల్చుకోవాలి. మీరు నెయ్యి ప్లేస్లో నూనె కూడా వాడుకోవచ్చు అండి, కాకపోతే నెయ్యితో వచ్చే రుచి సువాసన అయితే మీకు నూనెతో రావండి. అందుకని చెప్పేసి సాధ్యమైనంత వరకు నెయ్యితో చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా తప్పదు అనే పరిస్థితుల్లో మాత్రమే నూనె అయితే యూజ్ చేయండి, అదనమాట సంగతి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం బ్రెడ్ ప్యాకెట్ నేనైతే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మనం సేమ్ కడాయిలో చక్కెర పాకం అయితే చేసుకుంటున్నామండి. ఇక్కడైతే నా స్వీట్నెస్ ప్రకారం 2 కప్పులు చక్కెరకి 4 కప్పులు నీళ్ళు అయితే వేసుకున్నానండి, అదనమాట సంగతి. మీరు మీ స్వీట్నెస్ని బట్టి కొంచెం పెంచుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. నాకైతే ఇది సరిగ్గా ఉంటుందన్నమాట, అందుకని చెప్పి వేసుకున్నాను నేను. నీళ్ళు కొంచెం దగ్గర పడి పాకంలాగా అవుతుంది కదండి, ఆ స్టేజ్లో మనమైతే ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా బ్రెడ్ ముక్కలు, ఆ బ్రెడ్ ముక్కలు అయితే ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న కాసేపటికి అయితే మీరు కలిపేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నీళ్ళలో వేయడం వల్ల బ్రెడ్ ముక్కలన్నీ కూడా మెత్తబడిపోతాయి. సో మీరు కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీకు ముక్కలు పెద్ద సైజులో కావాలనుకుంటే మరీ ఎక్కువ కలపకండి, ఎక్కువ కలిపారంటే గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకోండి. నాకైతే పర్సనల్గా చిన్న చిన్న ముక్కలు అయితే ఇష్టం, అందుకని చెప్పి ఈ విధంగా చేసుకున్నాను. చూస్తున్నారు కదా, వేసుకున్న కాసేపటికి ఒక 2 to 3 మినిట్స్లో చక్కెర నీళ్ళు మొత్తం పీల్చేసుకుంటుంది బ్రెడ్. చూసారు కదా స్పాంజ్ లాగా ఎలా పీల్చుకుందో. సో అట్లాగా పీల్చుకున్న తర్వాత నేనైతే ఇక్కడ 1 కప్ ఆఫ్ మిల్క్ వేసుకుంటున్నానండి. ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం పాలు వేసుకున్న కాసేపటికి బ్రెడ్ మొత్తం పాలని పీల్చేసుకొని, చూస్తున్నారు ఈ విధంగా సైడ్స్లోంచి అయితే నెయ్యి వదులుతుందండి. ఆ స్టేజ్లో మనమైతే పాలకోవా వేసుకోవాలి. ఇది పచ్చికోవా అండి, తీసుకునేటప్పుడు జాగ్రత్త. నేనైతే ఇది ఇంట్లో చేసుకున్నాను, రెసిపీ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇంట్లోనే హ్యాపీగా ఈజీగా చేసుకోవచ్చు, ఎలానే చూపించేస్తాను. మీరు బయట కోవా తీసుకునేటప్పుడు అన్స్వీటెండ్ కోవా లేదంటే పచ్చికోవా అని చెప్పి అడిగి తీసుకోండి. ఈ విధంగా మనం పాలు పచ్చికోవా వేసి కలిపేసుకున్న తర్వాత 10 to 15 మినిట్స్ వరకు అయితే మీడియం టు లో ఫ్లేమ్లో అయితే వదిలేసేయండి. మన హల్వా అయితే మంచి బ్రౌనిష్ కలర్ వస్తుంది, చూస్తున్నారు కదా ఈ విధంగా. అప్పుడు మనం దీంట్లో యాలక్కాయల పొడి, అదేవిధంగా మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్, నేనైతే ఇక్కడ 5 రకాలు వేసుకున్నానండి. కాజు, బాదం, పిస్తా, కిస్మిస్ అండ్ పుచ్చకాయ గింజలు అనమాట. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ విధంగా. చూస్తున్నారు కదా, డ్రై ఫ్రూట్స్ అది ఇది వేసుకోవాలని రూల్ ఏం లేదండి, మీకు నచ్చింది వేసుకోవచ్చు. దీంట్లో కావాలంటే మీరు చిరోంజి కూడా వేసుకోవచ్చు అనమాట, ఏదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ అనమాట. సో అది చూస్తున్నారు కదా, ఒక 10 నిమిషాలు కానీ సిమ్ ఫ్లేమ్ మీద వదిలేసారంటే ఈ విధంగా గీ మొత్తం బయటకు వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా పక్క నుంచి ఎట్లా వస్తుందో, ఈ విధంగా వచ్చిందంటే మీ హల్వా అయితే రెడీ అయిపోయిందనండి. ఈ బ్రెడ్ హల్వా లేదా డబల్ కా మీఠా మీరు కూడా చేసుకొని ఇంట్లో తినేస్తారని చెప్పి అనుకుంటున్నాను. చాలా ఈజీ రెసిపీ కదండి, అన్నీ ఉంటే హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు, ఓకేనా? మీరు కూడా చేసుకోండి, తినేసేయండి. ఓకే మరి ఉంటా. ఏం బాబాయ్ వచ్చాయి, వారు అబ్బాయి అయిపోయిందా? అయిపోయింది బాబాయ్, సరే సర్రా తినేస్తా మరి, ఉంటా మరి, బాయ్ బాయ్.